కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీపై చాలా కేసులు పెట్టాయి సార్. మరి ఈ కేసులన్నీ ఎట్లా ఎదుర్కోబోతున్నారు? రాజకీయాల నుంచి బయటకు వెళ్తే తదుపరి ఈ కేసుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు, నన్ను అక్యూజ్డ్ నెంబర్ 2గా చేశారు. నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే గాని ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు గాని వ్యాపార లావాదేవీలు గాని లేవు, నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను వెళతాను, ఆయన్ని రమ్మనండి, ఆ దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తామోనని మరొక్కసారి మీ ముందు నేను చెప్తా ఉన్నా. కేవీరావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి, నేను చెప్పేది నేను నిజంగా విక్రాంత్ రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా. నాకు కాకినాడ సీపోర్ట్ విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు తెలియదు. కేసు పెట్టిన తరువాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్ట్ అరబిందో వాళ్ళు అక్వైర్ చేశారు, 42% ఏదో అక్వైర్ చేశారు అన్నటువంటి విషయం తెలిసింది.